ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. ఇవాళ కూడా చాలా మందికి కండువాలు కప్పాను, కప్పిన కండువాలు ఏముందో ఎవరికి తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుందని సీఎం ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి 5,000 రూపాయలు ఇప్పటికీ బీఆర్ఎస్ కే వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అసెంబ్లీలో హరీష్ రావు ఆన్ రికార్డు చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో చిట్ చాట్ లో భాగంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సో కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు అని చెప్పేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, అందరికి కండువాలు కప్తాను, ఆ కండువాలు కప్పినంత మాత్రాన వారు పార్టీలో చేరినట్టు ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా ఈ వ్యవహారం పైన ప్రశ్నించారు. అదే సందర్భంలో కండువా కప్పిన వాళ్ళు ఏముంది, ఆ కండువాలో ఏముందో కూడా ఎవరికి తెలియదని అన్నట్టుగా మాట్లాడారు. దీంతో పాటుగా అతను దానికి ఉదాహరిస్తూ ప్రతిరోజు ప్రతి నిత్యం ఎవరికైనా ఇంటికి వెళ్తే భోజనం ఏం పెడతారో ఎట్లా కనుక్కుంటామో ఎలా తెలుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఉల్టా ప్రశ్నించారు. సో మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరొకసారి తీవ్ర చర్చనీయాంశం అవుతున్న క్రమంలో ఈ రోజు ఉదయం కూడా స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా 6 ఎమ్మెల్యేలకు పార్టీ మారుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వాళ్ళ త్వరలో వాళ్ళు స్పీకర్ తో ఇండివిజువల్ గా భేటీ అయ్యి అక్కడ తను సంబంధించినటువంటి వాదాలు పార్టీ మారారా లేదా, మారితే ఎందుకు మారాల్సి వచ్చింది, లేదా మరి మీపై వస్తున్న ఆరోపణలకు మీ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పించాల్సిందే కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం స్పీకర్ నుంచి నోటీసులు వెళ్ళాయి 6 ఎమ్మెల్యేలకు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ వార్త రాగానే సాయంత్రము ఈ వ్యవహారం పైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం స్పందించడం కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో చాలా క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చెప్తున్న తీరు కావచ్చు, ఒక రకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే అతను ఆ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కింద కట్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒకవైపు పార్టీ ఫండ్ నెలకు 5,000 కట్ అవుతుందంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్ఏ దానికి సమాధానం చెప్పాలని ఒకటి ప్రశ్నించగా, మరొక అంశాన్ని కూడా అతను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు అనేక అంశాలపై మాట్లాడుతూ తమకు సమయం తక్కువ ఉంది, మేము 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, మాకు ఆ 37 మంది ఎమ్మెల్యేలకు తగ్గట్టుగానే మాకు సమయం కేటాయించాల్సింది, బీఆర్ఎస్ పార్టీకి సమయం కేటాయించాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి పదే ఆన్ రికార్డు గానే అసెంబ్లీలో హరీష్ రావు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. హరీష్ రావే ఒకవైపు 37 మంది ఎమ్మెల్యేలున్న ఆన్ రికార్డు అసెంబ్లీ వేదిక చెప్తా ఉంటే, దానికి భిన్నంగా మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కావచ్చు ఇతరత్ర నాయకులు పార్టీ మారని ఎలా అంటారు, మీరు ఎలా అనగలుగుతున్నారని చెప్పేసి ఆ కేటీఆర్ కూడా ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు పార్టీ మారని ఒకవైపు అసెంబ్లీకి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. అదే సందర్భంలో 37 మంది మా పార్టీ సభ్యులు ఉన్నారని చెప్పేసి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసలు మీకు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కావచ్చు, మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకైనా క్లారిటీ ఉందా, ఒకరికొకరు ఒక రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మొత్తం వ్యవహారానికి వాళ్ళపైనే రుద్దే ప్రయత్నం చేసినట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా మాత్రం పార్టీ ఈ ఫిరాయింపుకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రోజుకొక రచ్చ, రోజుకు 2 నేతల మధ్య పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సో ఒకవైపు బీఆర్ఎస్ ఏమో అన్ని ఆధారాలు సమర్పించాం, ఖచ్చితంగా వేటు పడాల్సిందే, వేటు పడుతుంది, ఆ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తాయన్న ఒక భావనలో ఒక బలమైన నమ్మకంతో బీఆర్ఎస్ ఉంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ మాత్రం గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు అధికార పార్టీకి చేరిన పరిస్థితి ఉంది. నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వ్యక్తిగత కారణాలతో అనేక మంది పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. ఆ పార్టీ మారిన సందర్భంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి నియామాలు ప్రకటిస్తుంది, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటివి గతంలో జరిగిన అన్నిటి కోడ్ చేస్తూ ఇప్పుడు కూడా జరగబోయేది అదే. ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో అదే జరగబోతుంది
అయిపోతుందని చెప్పేసి కూడా కొంత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పదే పదే ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించినప్పుడల్లా కాంగ్రెస్ దాని కౌంటర్ గతంలో మీరు ఏం చేశారు, కాంగ్రెస్ నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నారు కదా, అప్పుడు ఏం జరిగింది, మరి అప్పుడు అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ చేరిన క్రమంలో కాంగ్రెస్ కావచ్చు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ కలిసినప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారా, ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేశారా అని చెప్పేసి కూడా ఉల్టా ప్రశ్నిస్తారు. ఇవంతా కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహార విషయంలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆసక్తికరంగా పోరు కొనసాగుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు అంతా కూడా ఫైనల్ గా స్పీకర్ పరిధిలో ఉంది నిర్ణయం. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మొత్తం 10 మంది ఎమ్మెల్యే వ్యవహారంలో ఇప్పటికే 6 నోటీసులు ఇచ్చారు. 6 ఒకరు తర్వాత ఒకరు కూడా స్పీకర్ కలుస్తారు, స్పీకర్ కు వివరణ ఇస్తారు. ఆ వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ సంతృప్తి చెందితే సరే, లేదంటే వారిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్ గా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణీత గడువు 3 నెలల లోపు స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం కూడా దానికి అనుగుణంగానే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఒకవేళ 3 నెలల తర్వాత సుప్రీంకోర్టులో కనుక మళ్ళీ ఈ కేసు విచారణకు వస్తే అప్పటికి దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేసాం, పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వాళ్ళ నుంచి వివరణ కోరాము. సో వాళ్ళ వివరణ సంతృప్తిగా ఉంది కాబట్టి ఎవరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ లేకుంటే అర్హత వేటు వేసే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పీకర్ కనుక ప్రకటిస్తే అది సంచలనంగా మారుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కూడా సుప్రీంకోర్టులో కూడా అదే నివేదికను అక్కడ సుప్రీంకోర్టులో కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోతే మొత్తానికి అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో ఆ స్పీకర్ కు అంత అనుకూలంగా ఉన్న ఒక 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చాలా కొంత ఏం చేయాలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ 2 సీనియర్ ఎమ్మెల్యేలు, సో గతంలో చాలా అనుభవం కలిగిన నాయకులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి వ్యవహారంలో ఎలా ముందుకు అడుగు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం స్పీకర్ ప్రత్యేకంగా కొంత సీనియర్ న్యాయవాదులు కావచ్చు ఇతరత్ర అడ్వకేట్ జనరల్ సాయంతో కొంత సంప్రదింపులు జరిపి సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఎమ్మెల్యేగా ఉండి గెలుపొంది అదే సందర్భంలో ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ గుర్తుపైన మొన్నటి సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో అతనిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా లేదా, ఎందుకంటే ఖచ్చితంగా అతను పార్టీ మారినట్టుగానే రుజువులు ఉన్నాయి కాబట్టి అతనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో అతనిపై వేటు వేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కనుక ఇప్పుడు స్పీకర్ తీసుకోకుండా సుప్రీంకు వెళ్తే సుప్రీం కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏదైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారని ఒక చర్చ జరుగుతుండగా మరొకరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సుదీర్ఘంగా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. మొన్న బీఆర్ఎస్ పార్టీ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలోనే తన కూతురును కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆ కడియం కావ్యకు మద్దతుగానే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కడియం కావ్యను గెలిపించాలని చెప్పి తనే స్వయంగా ప్రచారంలో పాల్గొన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అతనిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది అనే ఒక చర్చ ఉంది. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే పార్టీ ఫిరాయింపు వివరంలో సీఎం వ్యాఖ్యలు మాత్రం కొంత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొంత మనోధైర్యాన్ని ఇచ్చేటివి ఉన్నా కూడా బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేకుండా ఆల్రెడీ స్పీకర్ పై నిర్ణయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పష్టమైన ఆధారాలు స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టులో ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రాబోయే 15-20 రోజుల్లోనే ఈ మొత్తం కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ దీపావళి లోపే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అవుతుంది. సో 8 మందికి నోటీసులు ఇస్తే దాంట్లో 6 కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ తేల్చి చెప్పారు. ఆ ఇద్దరు ఇంకా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, అది శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా దానం నాగేంద్ర గారు వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు సమాధానం పంపట్లేదు. ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇంకా సమాధానం ఇవ్వట్లేదు అనుకోవాలి? అంటే స్పీకర్ సంబంధించి వ్యక్తిగతంగానే హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికి ప్రస్తుతానికైతే ఈ రోజు 6 ఎవరైతే స్పీకర్ సంబంధించి నోటీసులు అందారో ఆ 6లో దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లేరు. కాకపోతే ఉన్న 6లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్,
అదే విధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఈ 6 ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ నోటీసులు అందుకున్నారు. ఆ అందుకున్న వారిలో ఉన్నారు. వాళ్ళు త్వరలోనే 1 by 1 వెళ్లి స్పీకర్ కు ఇస్తారు. నెక్స్ట్ తదుపరి మిగతా 4 నెక్స్ట్ టైం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నోటీసులు తర్వాతనే వాళ్ళు ఏం మాట్లాడతారు, స్పీకర్ కు ఎలాంటి తమ తరపున ఎలాంటి వివరణ ఇస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అక్టోబర్ చివరికల్లా, నెక్స్ట్ మంత్ చివరికల్లా, అక్టోబర్ చివరికల్లా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం స్పీకర్ ఒక తుది నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు సమాచారం అవుతుంది. సో మొత్తం ఇంకో 3 నెల రోజుల్లో ఈ వ్యవహారాన్ని పులి స్టాప్ పెట్టే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.